ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఏఐ కంటెంట్. ఇప్పుడు ఏఐతో చేస్తే అది నిజమైన మనిషో, నటుడో అనుకుంటాం. కానీ ఆ మనిషి లేడు, ఆ నటన లేదు. అలాగే సినిమాల్లో పాత్రలు, క్యారెక్టర్స్ నిజ జీవితంలో ఉండవు. ఆ! అలా ఏఐ రూపం ఎలా ఉంటుందో ఏఐ క్యారెక్టర్స్ అవన్నీ. ఓకే. ఏఐ మాటలు, ఏఐ క్యారెక్టర్స్, ఏఐ స్టోరీలవి. అంటే ఏఐ బొమ్మ అనేది నిజ జీవితంలో మనిషి ఉండడు గానీ, మనం నిజంగా మనిషి అనుకుంటాం కదా! కానీ ఆ మనిషే ఉండడు. కేవలం ఊహా చిత్రం కదా! అలాగే ఆ పాత్రలు, కథలు, భావాలు, వ్యవహారాలు, ఆ! ఆ ఆలోచనలు అవన్నీ ఏఐ ద్వారా చేసినయి తప్ప, ఏఐ లాంటివి తప్ప నిజ జీవితంలో ఉండవంట. అలా కంటెంట్ క్రియేట్ చేయండి. అంతేగాని నిజంగా ఎక్కడ ఉండొద్దు. వాస్తవంతో పోలికలు ఉండే క్యారెక్టర్స్ గానీ, ఆర్టికల్స్ గానీ, వాటి వ్యవహారం గానీ, ఆలోచనలు, భావాలు చేయకండి. అలా ఎక్కడ ఉండదనమాట. ఓకే. అలా కంటెంట్ తయారు చేయండి. స్టోరీ లాంటి. ఏ కంటెంట్ అయినా. ఎలా చేయాలంటే ఇప్పుడు మనం ఒక శత్రువుని హతమార్చాలనుకో, మనకు శత్రువు అంటే ఇప్పుడు పక్షిని పట్టాలంటే ఏం చేస్తాం? దానికొకటి టెక్నిక్ తోటి మనం అది వలలో చిక్కేలా చేస్తాం. లేకుంటే దాన్ని పులిని పట్టాలంటే మేకని ఎరగా వేసి దాన్ని బోనులో పడతాం. దొంగలేం చేస్తారు? తెలివిగా చాటుకు చీకట్లో దాగుండి వచ్చి దాడి చేస్తారు. మన శత్రువుని కొట్టాలంటే చాటుకు దాగుండి వాడెప్పుడు పోతాడని మనకు తెలవకుండా చూసి కొడతాం. ఇట్లుంటది కదా! దెబ్బ తీస్తాం కదా! అంటే అదొక పరిష్కారం. అంతే కదా! ఇప్పుడు పుండుకు మందు పెడతాం చూసినావా? అట్లా పరిష్కారం చూపెడతాం. ఇలా చేయండి. అంటే మనం సొంతంగా అన్నట్టు. మన శత్రువును చంపాలా, కొట్టాలా, దాడి చేయాలంటే ఏమన్నా స్క్రిప్ట్ ఉన్నదా? ఐడియాలున్నాయా? మనం ఏఐ కంటెంట్ లాంటిదది. మనమే సొంతంగా చేసుకున్నాం. ఎవరు చెప్పలే, ఎక్కడ ఉండదు. కదా! మనకెట్లా తోస్తే అట్లా ఎట్లా వీలైతే అట్లా మనం చేసుకుంటాం కదా! నేరాలు, ఘోరాలు ఇవన్నీ ఏఐ కంటెంట్ లాంటివి. అంటే ఎక్కడ ఉండవు, ఎవరు చెప్పరు. మనం క్రియేట్ చేసుకుంటాం చూసినావా? ఇలాంటిదన్నమాట. కంటెంటు, పరిష్కారము, ఆలోచనలు, అవన్నీ ఇలా చేయాలి. ఏఐ లాగా మనకు తోచినట్టు చేసుకొని చెప్పాలి తప్ప ఒకరిని కాపీ చేయడం అనేది చేయకూడదు. మనం సొంతంగా క్రియేట్ చేసుకోవాలనమాట. ఇప్పుడు పుండుకు మందున్నది. వైద్యుడు ఎలా కనిపెట్టిండు? అంటే అతను కూడా అంతే. లేనిది తయారు చేసిండు. ఇప్పుడు భూతం ఉన్నది. నిజంగా దయ్యం ఉన్నదా? ఎంటికలు ఇరబోసుకొని ఉంటది, పొడుగ్గుంటది, కాళ్ళు వెనకకుంటాయి, కాను భూతం ఇట్లుంటది, వచ్చింది, నవ్వింది అంటారు. నిజంగా ఉన్నాయా? అది ఏఐ కంటెంట్ అన్నట్టు. ఇట్లా మీరు కంటెంట్ చేయాలి. సినిమా కంటెంట్ ఇలాగే ఉంటుంది. యూట్యూబ్ కంటెంట్ కూడా ఇలాగే చేయాలి.